మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పరాయి మోజులో కట్టుకున్నోళ్లను కడతేరుస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి ఉండేందుకు రౌడీ షీటర్కు సుపారీ ఇచ్చి మరీ భర్త హత్యకు ప్లాన్ చేసిందో భార్య. కథ అడ్డం తిరగడంతో ప్రస్తుతం కటకటాల్లోకి వెళ్లి ఊచలు లెక్క పెడుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురంకు చెందిన ఈశ్వర్ రెడ్డి, శిల్పారెడ్డి దంపతులు గత కొన్నాళ్లుగా వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలో శిల్పారెడ్డికి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పనిచేసిన జమ్మల మడుగుకు చెందిన దాసరి గాళ్ల నాగసుధీర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. విషయం భర్త ఈశ్వర్ రెడ్డికి తెలియడంతో భార్యను పలుమార్లు మందలించారు. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న అతన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. రాజపాలానికి చెందిన రౌడీ షీటర్ వినయ్ కు విషయాన్ని తెలిపాడు. అతని ద్వారా సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన కిరాయి ముఠాకు 10 లక్షలు సుపారీ ఇచ్చి ఈశ్వర్ రెడ్డి హత్యకు ప్రణాళికలు రూపొందించారు. దీంతో హత్యకు అవసరమైన నగదు సమకూర్చేందుకు శిల్పారెడ్డి దాదాపుగా 14 తులాల బంగారాన్ని ప్రియుడికి ఇచ్చింది. నాగసుధీర్ ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లోని పలు దుకాణాల్లో కొంత విక్రయించి మరికొంత కుదువ పెట్టి డబ్బు తీసుకున్నాడు. అందులో దాదాపు 5 లక్షల వరకు కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చాడు. మిగిలిన మొత్తం పని పూర్తయిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఇక డబ్బులు చేరడంతో ఈశ్వర్ రెడ్డిని చంపేందుకు కిరాయి ముఠా ప్రొద్దుటూరుకు చేరుకొని హత్యకు ప్రయత్నం చేసింది. ఈశ్వర్ రెడ్డి ఎక్కడున్నారు, ఏ మార్గంలో వెళ్తున్నారు అనే కదలికల అన్నింటినీ భార్య శిల్పారెడ్డి ఎప్పటికప్పుడు ప్రియుడికి సమాచారం అందించేది. దీంతో ఈశ్వర్ రెడ్డి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బలంగా ఢీకొట్టి కింద పడిపోయిన తర్వాత కత్తులతో పొడిచి హతమార్చాలని పథకం రచించారు. విఫలమైతే మరోసారి పొలం వద్ద నరికి చంపాలని ప్రణాళిక వేశారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఈశ్వర్ రెడ్డి బైక్ లో వెళ్తుండగా బుధవారం కారుతో ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా కత్తులతో చంపే ప్రయత్నం చేశారు. బాధితుడు తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈశ్వర్ రెడ్డిని చంపేందుకు ప్రయత్నించి భార్య, ఆమె ప్రియుడు ఓ ముఠా అని నిర్ధారించుకున్నారు. దీంతో వారిదైన శైలిలో విచారణ చేయగా సంచలన నిజాలు వెలుగు చూశాయి. సో మొన్న ఆన్ 22 ఏప్రిల్ మనకు ఒక కంప్లైనెంట్ మన దగ్గర వచ్చారు. కొరకు ఈశ్వర్ రెడ్డి అని, అతని మీద ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది అని మనకు కంప్లైంట్ వచ్చింది. సో ఇమీడియట్లీ వి టుక్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ ఇన్వెస్టిగేట్ చేసాము. ఇన్వెస్టిగేషన్లో మనకి ఇది తెలిసింది ఏమంటే, కొరకు ఈశ్వర్ రెడ్డిస్ వైఫ్ కొరకు శిల్ప హ్యాడ్ డెవలప్డ్ అన్ ఇల్లీగల్ అఫేర్ విత్ వన్ సుధీర్. మన కొరకు శిల్ప అండ్ సుధీర్ హ్యాడ్ ప్లాన్ టు కిల్ దెమ్ by taking a supari, going to a hitman and trying to finish him off for money. So dantlo they had approached one Vinay from Rajapalam, atanu oka rowdy sheeter Rajapalam lo, and in turn Vinay approached another rowdy sheeter Hindupur lo, Lakshmi Narasimha alias Lily. All these people got involved. They came in some 2 vehicles and on 22 they tried to ram their vehicle onto Korak Ishwar Reddy's motorcycle, trying to kill him. అక్కడ సుధీర్ oda house ఒకటి ఉంది. సో we were able to catch all of them and in the process మనం 5 lakh cash and 5 weapons sickles కూడా మనం రికవర్ చేసాము, ఇంక్లూడింగ్ ఐరన్ రాడ్స్. దీంట్లో సుధీర్ అండ్ శిల్ప they had actually talked for 10 lakhs. They had agreed to give 10 lakhs for killing our complainant.